హాయ్ గాయ్స్, ఈరోజు దీపావళి కదా. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మేమైతే మా ఇంట్లో అన్ని దీపాలతో ఇల్లు మొత్తం దీపాలతో నింపేసినాము. ఎందుకంటే దీపావళి అంటేనే దీపావళి కదా. అయినా లక్ష్మీదేవికి దీపాలు ఇంట్లో ఎంత కాంతివంతంగా వెలుగుతూ ఉంటేనే ఆమెకు అంత ఇష్టమని ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంట్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు కదా. అలాగే నేను కూడా ఈరోజు నా ఇల్లు మొత్తం దీపాలతో వెలిగించాను. ఇంకా బయటకు వచ్చాను. బయట గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించి ముగ్గుతోన గడపకి కూడా మనం దీపావళి రోజు దీపాలు పెట్టాలి కాబట్టి నేను ఇంకా ఆ రోజు గడపకి కూడా దీపాలు పెట్టాను. దీపావళి రోజు ఇలా గడపకి మనం దీపాలు పెట్టి ఇల్లంతా దీపాలతో ఉంటే ఇల్లంతా ఎంతో చూడడానికి అందంగా అనిపిస్తుంది కదా. ఇంకా మొత్తానికి అయితే నేను గడప దగ్గర కూడా దీపాలను అయితే పెట్టేశాను. దాని తర్వాత నేను తులసి కోట దగ్గర కూడా ఆ రోజు దీపాన్ని పెడతాను కాబట్టి ఆ రోజు అలాగే తులసి కోట దగ్గర కూడా నేను దీపాలు పెట్టాను. కానీ ఆ రోజు నేను తులసి కోట దగ్గర దీపాలు పెట్టేటప్పటికి చాలా గాలి వస్తుంది, దీపం అస్సలు వెలగట్లేదు. ఎంత ప్రయత్నించినా కూడా నాకు దీపం వెలగలేదు. ఇంకా లాస్ట్కి నేను అలాగో ఇలా కష్టపడేసి ఇక దీపం అయితే వెలిగించేశాను. అయినా మనకు నార్మల్ టైంలో రాని గాలి దీపావళి రోజే వస్తుంది. ఎందుకంటే మనం దీపాలు పెడతాము, అవి పెట్టిన ఆనందం కొద్దిసేపు కూడా ఉండకుండా మళ్ళీ మనం అవి కొండెక్కుతూనే ఉంటాయి, మనం వాటిని వెలిగిస్తూనే ఉంటాం. ఏ రోజు రాని గాలి అంతా ఆ రోజే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అయితే నేను దీపాన్ని తులసి కోట దగ్గర అయితే వెలిగించేశాను. ఇంకా తులసి కోట ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకో ఇంట్లోకి వెళ్ళి అయితే పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇంట్లోకి వెళ్ళి ముందే నేను దేవుడి ఫోటోలకు అన్నీ కడిగి బొట్లు అవన్నీ పెట్టుకొని ఫస్టే అలంకరించి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ ఇంట్లో పెట్టుకోవడం కంటే ముందే ఫస్ట్ మనం ఇంటి బయట దీపాలు వెలిగించాలి, దీపావళి పండుగ రోజు కాబట్టి అలా నేను దీపాలు ఫస్ట్ బయట వెలిగించేసి ఆ తర్వాత ఇంట్లో పూజ మొదలు పెట్టాను. ఇంకా దేవుళ్ళ ఫోటోలకు పూలమాల వేసి పువ్వులతో అంతా అలంకరించి దాని తర్వాత ఇంకా మనకు ఫైనల్గా ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు తామర పువ్వు కాబట్టి ఇంకా నేను తామర పువ్వు అయితే దీపావళి రోజు కంపల్సరీ అమ్మవారికి పెడతాను. అట్లా పెడితేనే నాకు ఎందుకో పూజ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. ఆ రోజు ఎంత దూరం అయినా సరే ఎక్కడికైనా వెళ్ళి నేను తామర పువ్వునైతే తెచ్చి అమ్మవారికి పెట్టే వరకు అయితే నా మనసు అస్సలు ఊకోదు. ఇంకా ఆ రోజు పక్కా తామర పువ్వు అయితే అమ్మవారికి పెట్టాల్సిందే. నేను ఒక సైడు పూజకు రెడీ చేస్తుంటే మా పిల్లలు అయితే ఇల్లంతా దీపాలతో అలంకరించేసి మొత్తం ఇల్లు చుట్టూ దీపాలే పెట్టేసారు. ఇల్లు అయితే మొత్తం దీపాలతో వెలిగిపోతుంది, కలకలలాడుతుంది. వాళ్ళైతే వాటిని వెలిగిస్తూనే ఉన్నారు, ఒక్కొక్కటి పెట్టి ఇల్లంతా పెట్టేసేసారు దీపాలను. ఇంకా ఆ తర్వాత మేమైతే పూజ ప్రారంభించాము. మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకున్నాము. ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రసాదం, ఇష్టమైన ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి హారతిని అయితే తీసుకున్నాము.
ఇంకా మా మొత్తం పూజ అయిపోయిన తర్వాత నేను కూడా ఇల్లంతా దీపాలతో వెలగాలి అని ఇంకా నేను కూడా దీపాలు వెలిగించాను. నేను ఈ దీపాలన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మొత్తం 100 అయితే వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత లక్ష్మీదేవికి ఇష్టము అని ఇంకా నేను అందుకోసం ఎన్ని దీపాలన్నా వెలిగించాలి అని అనుకున్నాను. కాబట్టి నేను ఇంకా 100 దీపాలను అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా వాటిని ఇంట్లో కూడా ఒక ముగ్గులాగా పెట్టి అలంకరించుకున్నాను. దీపాలు వెలిగించేశాను. ఇల్లు మొత్తం దీపాల లైట్లో కాంతిలాగా వెలిగిపోతుంటే ఎంతో సంతోషం అనిపించింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే వెలిగించుకున్నారా? ఇంకా నేను దీపాలు వెలిగించడం అయిపోయాక ఇంకా మా పిల్లలు క్రాకర్స్ కాలుద్దాము అనేసి వాళ్ళ డాడీతోన వాటిని ఏం కాలవాలి, ఎట్లా కాలవాలి అనేసి వాటిని అన్నీ తీసుకుంటున్నారు. ఇంకా మొత్తం క్రాకర్స్ని అయితే వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని ఏవి కాలవాలి, ఏం చేయాలి అనేసి వాళ్ళ డాడీతో డిస్కషన్ చేసి అన్ని క్రాకర్స్ని అయితే తీసుకొని ఇక కిందికి వెళ్ళిపోయారు. కిందికి వెళ్ళి ఇంకా వాళ్ళ క్రాకర్స్ అయితే కానీ మా పెద్ద పాప చూసుకోకుండా ఒక క్రాకర్ అయితే కాలిందంట. తను చాలా ఏడ్చింది. ఇంకా నేను పండుగ సెలబ్రేషన్స్ అయినా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తను ఏడ్చే వరకు. ఇంకా మేమైతే ఫైనల్గా ఇలా పండుగను అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు కూడా ఇలానే సెలబ్రేషన్ చేసుకున్నారా? నా వీడియో అయితే మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తోని మేము ఎందుకు వస్తాను.